హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నా ఛానల్కి వెల్కమ్ చెప్తున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తుంది. ఇకపోతే ఈ వీడియోలో నేను చేయబోయే ఐటెం కాకరకాయల ఫ్రై. ముందుగా లేతగా ఉన్న కాకరకాయలు తీసుకొని చక్కగా చెక్కు తీసేసి వాటిని శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా తరుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు తీసుకుంటే మనకి ఫ్రై ఈవెన్గా ఉంటుందండి. చిన్న ముక్కలు అయితే త్వరగా మాడిపోతాయి, పెద్ద ముక్కలు అయితే ఎక్కువ వేగగా పచ్చిగా అనిపిస్తాయి. కాబట్టి మీడియం సైజులో తీసుకొని చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సినవి పల్లీలు, వెల్లుల్లిపాయలు, తగినంత కారం, మెంతులు 1 స్పూన్, అలాగే 2 స్పూన్లు కొరియాండర్ అంటే ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర. వీటన్నిటిని చక్కగా మనం దూరగా వేయించుకోవాలండి. ఆయిల్ లేకుండా వేయించుకొని వీటన్నిటిని తీసుకొని చక్కగా మిక్సీ గిన్నెలో వేసేసి ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా సూపర్ ఫైన్ పౌడర్ వచ్చేసింది మనకి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ తీసుకొని సరిపడినంత తీసుకోండి. మనము మిగతా వాటికి మిగిలిన ఆయిల్ని వాడలేము, ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కనుక ఆ ఆయిల్ పనికిరాదు. కాబట్టి సరిపడినంత తీసుకోండి. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని కొన్ని వేసి నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మరలా రెండో విడతగా నేను మిగిలిన కాకరకాయ ముక్కలను వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి, ప్లస్ త్వరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. తర్వాత పాన్ పెట్టేసి పోపు కోసం జీలకర్ర, ఆవాలు, చాయ్ మినప్పప్పు, అలాగే పచ్చెనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వీటన్నిటిని వేసి పోపు తయారు చేస్తున్నానండి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకొని తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కలిపితే చక్కగా తొందరగా మెత్తగా అవుతాయండి ఉల్లిపాయలు. ఇది ఒక టిప్ లాగా ఇక్కడ. ఆ తర్వాత నేను 1 స్పూను పసుపు కలుపుతున్నాను. పసుపు ఇలా ఆయిల్లోనే యాడ్ చేసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆయిల్కి పడతాయని నేను ఎప్పుడు ఇలాగే యాడ్ చేస్తానండి. పచ్చి వాసన కూడా ఉండదు కదా. కొంతమంది చివర్లో యాడ్ చేసుకుంటాం అని అంటుంటారు. మీరు ఎలా ఇష్టపడతారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుంచుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, ఆల్రెడీ అన్నీ మనం ఫ్రై చేసినవే కాబట్టి ధనియాలు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1 మినిట్. ఆ తర్వాత పక్కన పెట్టుంచుకున్న ఆల్రెడీ ఫ్రై అయి ఉన్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఈజీగా మనకు నచ్చిన కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై వేసుకొని తింటుంటే ఆ రుచే వేరు కదండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో కలుస్తాను.